హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిధ బ్లాగ్స్. ఇది పెళ్ళి అయిపోయిన నెక్స్ట్ డే అండి. ఇంకా ఇంట్లో వాటర్ అయిపోతే మా వారు లేసి వాటర్ అయితే తీసుకొచ్చేసారు. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈ చిన్న ఫ్రిడ్జ్ అయితే ఉంది. ఎండలు అయితే బాగా విపరీతంగా ఉన్నాయి కదండి ఇక్కడ. ఇంకా తప్పనిసరిగా కూల్ వాటర్ అయితే తాగాల్సి వస్తుంది. మా వారికి సైనస్ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము ఇంట్లో అయితే కూల్ వాటర్ అసలు పెట్టాము ఫ్రిడ్జ్లో. కేవలం వెజిటేబుల్స్ కోసమే మేము ఫ్రిడ్జ్ అన్నది యూజ్ చేస్తాము. ఇంకా ఇక్కడ ఎండ భరించలేక ఈ వాటర్ అయితే తాగుతున్నారు ఇక్కడ. ఇంకా మీకు అందరికీ తెలిసిందే కదండి, నేను మ్యారేజ్ కోసం అనేసి విజయవాడ వచ్చేసానని. మ్యారేజ్కి ఒక 2 days ముందు అయితే ఇలాగా ఇంటికైతే మనకి లైటింగ్ అయితే పెట్టేశారు. లైటింగ్ పెట్టాము అంటే ఎలాంటి ఇల్లైనా కానీ కలకల్లాడుతూ ఉంటుంది కదండి. ఈ అపార్ట్మెంట్ మొత్తానికి అయితే ఇట్లాగా లైటింగ్ అయితే పెట్టేశారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజే మా చిన్నమ్మ వాళ్ళ కూతురిది మ్యారేజ్ డే కూడా వచ్చేసింది. అదే అండి, మీకు తెలిసే ఉంటుంది బ్లెస్సీ. తనదైతే ఈరోజు మ్యారేజ్ డే. ఇంకా నైట్ కేక్ కటింగ్ అయితే పెట్టుకున్నాము. అందరం ఉన్నాం కదా అనేసి ఇంకా కేక్ కటింగ్ అయితే పెట్టేసుకున్నాము. అందరూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇక్కడ వీళ్ళు కేక్ అయితే వచ్చేసి 12 o'clock అయితే అయింది. ఇంకా కేక్ కటింగ్ అయితే ఉంది. వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి సురేష్, తన పేరు బ్లెస్సీ. ఇంకా ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నారనమాట. కేక్ కటింగ్ అంటే పిల్లలందరికీ ఇష్టమే కదండి. కరెక్ట్గా పడిద్ది. నువ్వు క్రాస్ కడితే క్రాస్గానే పడిద్ది. చెప్పట్లు చెప్పట్లు చిటికలు లేవు, చెప్పట్లే. ఒకసారి పెట్టు, చిన్న మగ పెట్టు. కరిగిపోయింది. ముందు ఆ పిల్లకి బాత్తో నుంచి ఉంది అక్కడ. కేక్ ఎప్పుడు అవుతుందా అని యశితాకు పెట్టు. యశిత తిను, కొంచెం తిను. కేక్ కటింగ్ అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసారు. అందరూ నిన్నటి వరకు హడావడిగా ఉన్నారు కదా, ఈరోజైతే అందరూ ప్రశాంతంగా ఉన్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు. రేపు మార్నింగ్ అయితే వాళ్ళు బయలుదేరుతారు. ఇంకా ఈ నైట్ 12 ఆ టైం అయింది కదా అనేసి వాళ్ళైతే కిందకి రాలేదు, పైన ఉన్నారు. మిగతా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే ఇలాగ కింద సెట్టింగ్ అయితే వేసేసారు. ఇంకా ఇక్కడ కేకు తినేదానికన్నా కానీ పిల్లలు కేకు రాసుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. ఇంకా ఇక్కడైతే కేకు తక్కువ తిన్నారు, ఎక్కువ రాసుకున్నారు అనేసి చెప్పేయచ్చు. పిల్లలందరూ అలానే ఉన్నారు. ఎందుకనో బర్త్డే అయినా కానీ ఎప్పుడైనా కానీ ఇలానే కేక్ అన్నది ఇలాగా రాసుకుంటూ ఉంటారనమాట. బ్లెస్సీ వచ్చేసి 5th month. లేకపోతే తను కూడా చాలా హడావుడి చేసేది. కాకపోతే ఈసారి సైలెంట్గా ఉంది. తనైతే చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట మిగతా మెంబర్స్ కన్నా కానీ. ఇతనే వచ్చేసి వాళ్ళ హస్బెండ్ సురేష్. వీళ్ళకి 3 years మ్యారేజ్. ఇప్పటికీ ఇంకా చూడండి, లడ్డు అయితే ఇక్కడ రాయటం మొదలు పెట్టేశాడు వాళ్ళ బాబాయ్కి. పిల్లలు అందరూ ఒక దగ్గరికి చేరారు అంటే ఇలానే అల్లరి అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. మన ఇంట్లో మనం ఉన్నాము అంటే ఇంకా పిల్లల్ని అది చేయదు ఇది చేయదు అనేసి అంటాం. కాబట్టి ఇంకా బయటికి వచ్చారు అంటే ఇంకా ఏమీ అనమని వాళ్ళు కూడా చాలా ఫ్రీగా ఉంటారు. ఇక్కడ కేకు అందరూ రాసుకొని ఇంకా ఫేసెస్ అయితే దరిద్రంగా ఉన్నాయి. ఇంకా అక్కడైతే ఫ్రెష్ అవుతున్నారు.